ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షి గారి బోధనలో శరణాగతి భక్తి గురించి మనం విందాం. నువ్వే సర్వం, నీ చిత్తం నెరవేరుగాక అనే స్థితికి వచ్చినప్పుడే శరణాగతి సంపూర్ణమవుతుంది. శరణాగతి అని అనడానికి సులభంగానే ఉంటుంది. ఎందుకంటే నేను నీకు శరణొచ్చాను అని పెదవులతో ఒక్కసారి అని అన్నంత మాత్రాన వారు తమ ఇష్టానుసారం చేయడానికి స్వతంత్రులు అనుకుంటారు. కానీ నిజమేంటంటే శరణాగతి పొందిన తర్వాత నీకు ఇష్టాలు ఉండడానికి వీల్లేదు. నీ ఇచ్చే స్వేచ్ఛ పూర్తిగా ఏమి మిగలకుండా పోతుంది. ఆ స్థానంలో ఈశ్వరేచ్ఛ మిగులుతుంది. ఈ శరణాగతి విషయం అంతా బెల్లంతో చేసిన విఘ్నేశ్వరు నుంచి కొంచెం బెల్లం తీసుకుని దాన్ని ఆయనకే నైవేద్యంగా సమర్పించినట్లు ఉంటుంది. నీవు నీ దేహాన్ని, ఆత్మని అన్నింటినీ ఈశ్వరార్పణ చేశానంటున్నావు. అవన్నీ నీవా అర్పించడానికి? నువ్వు నిజంగా శరణాగతి చెందితే నువ్వు ఈశ్వరుడికి తల ఒగ్గాలి. నీకు ఇష్టం లేనిది తటస్థపడినప్పుడు కూడా నువ్వు శోకించడానికి వీల్లేదు. బయటికి కనిపించే సంగతులు మరొక విధంగా మారవచ్చు. విధి అంటే ఏమిటి? విధి అంటూ ఒకటి లేదు. శరణాగతి చెందు, అంతా బాగానే ఉంటుంది. బాధ్యత భగవంతునిపై ఉంచు, నీ భారాన్ని నువ్వు మోయొద్దు. అప్పుడు విధి నిన్నేం చేస్తుంది? ఆచరణ పూర్వకమైన శరణాగతి చెందినప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. శరణాగతి చెంది ఈశ్వరానుగ్రహాన్ని సంధిస్తూ ఉంటే పొరపాటు ఎక్కడ ఉంది? కృప ఎప్పుడూ ఉంది. నీ నిర్ణయమే మారుతూ ఉంటుంది. శరణాగతి చెందడం వల్లే నీకు ఆయన అనుగ్రహం అవగాహన అవుతుంది. నేను శరణాగతి చెందాను కానీ నాకు ఈశ్వరానుగ్రహం కలగడం లేదు అని అంటూ ఉన్నావు. నీలో నిజాయితీ లేదు. కోరికతో షరతుతో కూడినది కాదు శరణాగతి. అది మాటలతో కోరికలతో ఉండకూడదు. అనన్య శరణాగతి చెందు. అప్పుడు పరాశక్తి దానికదే వ్యక్తం అవుతుంది. శిష్యుడు తన గురువుకు శరణాగతి చెందుతాడు. దాని అర్థం ఏంటంటే శిష్యుడు కించిత్ వ్యక్తి భావము మిగిల్చుకోలేదని సంపూర్ణ శరణాగతి చెంది తన వ్యక్తి భావము పూర్తిగా కోల్పోయినట్లయితే ఇంకా దుఃఖానికి చోటు లేదు. దుఃఖానికి కారణమే ఉండదు. కేవలం సుఖస్వరూపమైన పరమాత్మ అప్పుడు నీకు వ్యక్తమవుతాడు. అన్వేషణకు అనుగ్రహం త్వరితగతిని సహాయం చేయదా? అది నువ్వు అడుగుతూ ఉన్నావు. అది ఆయనకు విడిచిపెట్టు. సంపూర్ణ శరణాగతి చెందు. శరణాగతి చెందిన వాణిని ఈశ్వరుడు విడువడు. ఆ రెండింట్లో ఏదో ఒకటి చెయ్యి. నీ అసహాయతను నువ్వు ఒప్పుకొని శరణాగతి చెందు. ఒక అతీత శక్తికి సహాయం కావాలని కోరుకో, లేదా దుఃఖం కారణాన్ని అన్వేషించు. మూలానికి పోయి ఆత్మలో మునుగు. ఏ విధంగా చేసినా నువ్వు దుఃఖ విముక్తుడవు అవుతావు. అతీత శక్తిని అంగీకరించినప్పుడే అహంకారం లొంగుతుంది. అటువంటి గుర్తింపే శరణాగతి. లేక అణుకువకు కలిగి ఉండటం, లేకపోతే అహంకారం ఒక గోపురం మీద చెక్కబడిన విగ్రహంలాగా అధిక ఆయాస పడుతున్నట్లు చూస్తూ అభినయిస్తూ తానే ఆ గోపురాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు నటిస్తుంది. ఆ అతీత శక్తి లేనిదే అహంకారానికి ఉనికి లేదు. కానీ అహంకారం దానికి తానే అన్ని తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాను అనుకుంటుంది. ఆయనకు శరణాగతి చెంది ఆయన ప్రీతి కొరకు వేచి ఉంటుంది. నీ ఇచ్చానుసారం ఈశ్వరుని జరిపింపమని నువ్వు ఆయన అడిగితే అది శరణాగతి కాదు కదా. అది ఆయన్ని శాసించినట్లు అవుతుంది. నువ్వు ఆయన్ని ఒప్పించలేవు. అయినా నువ్వు శరణాగతి చెందాలనుకుంటావు. ఏది నీకు మంచో, ఎప్పుడు ఏది ఎలా చేయాలో అన్ని అంతా ఆయనకు తెలుసు. అన్ని ఆయనకు విడిచిపెట్టు. భారం ఆయనదే. ఇంకా నువ్వు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. నీ సంరక్షణ బాధ్యత ఆయనదే. శరణాగతి అటువంటిది. పరిపూర్ణ జ్ఞానంతో శరణాగతి చెందినప్పుడే అది సఫలీకృతం అవుతుంది. అటువంటి జ్ఞాన విచారణ వల్ల కలుగుతుంది. అది శరణాగతిలో సమాప్తం అవుతుంది. తనకు తాను ఈశ్వరుడికో గురువుకో అర్చించుకుంటే అతడు ఏ శక్తికైతే అర్పణ అయ్యాడో ఆ శక్తి అతని నుంచి మార్గంలోకి తీసుకువెడుతుంది. తన గతి గురించి తానే మాత్రం ఆలోచించిన అవసరం లేదు. గురువును అన్ని విధాలు అనుసరించకపోతే సంశయాలు కలుగుతాయి. కరుణామూర్తియగు సర్వేశ్వరునికి తనను తన సర్వస్వాన్ని అర్పించుకుంటే శరణాగతి అప్పుడు అతనికి ఇంకేం మిగిలి ఉంటుంది? ఏమీ లేదు. అతను లేడు. అతని ఆస్తిపాస్తులు లేవు. ఏమీ లేవు. దేహం జనన మరణాలకు చిక్కి ఉంది. కానీ మనసు ఈశ్వరుడికి శరణాగతి చెందడం వలన మనసుకు చింత ఏ మాత్రం ఉండదు. జనన మరణాలు భయాన్ని కలిగించవు. ఎందుకంటే భీతి చెందడానికి వ్యక్తిత్వము ఇంకెక్కడ మిగిలి ఉంది. సర్వకాల సర్వావస్థల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఈశ్వరాజ్ఞే నెరవేరుతుంది. అదే సత్యం. వ్యక్తులు వారి ఇచ్చానుసారము ఏమీ చేయలేరు. ఈశ్వరేచ్ఛను గుర్తించి ఊరికే ఉండు. శరణాగతే ఒక బ్రహ్మాండమైన శక్తివంతమైన ప్రార్థన. నువ్వు కోరిన కోరికలనన్నీ ఈశ్వరుడు నెరవేరుస్తాడనే నమ్మకం నీకుంటే ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందు. లేకపోతే ఈశ్వరుడికి విడిచిపెట్టి నీ సంగతి నువ్వు చూసుకో. తన సామాన్ని అన్నింటినీ రైలు మూసుకుపోతూ ఉంటే అందు హాయిగా ఏ భారం లేకుండా కూర్చోక సామాన్లు తలపై పెట్టుకుని కూర్చోవడం ఎవరు తప్పు? దీభారం అంతా ఈశ్వరుడిపై ఉంచినట్లయితే జరగవలసినట్లే జరుగుతాయి. మనం ఈ భూమి మీద నడుస్తూ ఉన్నాం. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడక దానికదే సహజంగా, అనాలోచితంగా, అప్రయత్నంగా, అసంకల్పంగా సాగిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయకుండానే సహజంగా అది పోతాయి.
జరిగిపోతాయి, సహజంగా జరిగిపోతాయి. జీవితం విషయంలో కూడా అంతే. ప్రతిదీ మన ఎరుక ప్రజ్ఞా ప్రయత్నం లేకుండానే, అసలు మనకు తెలియకుండానే అన్ని వాటికి అవే జరుగుతాయి. మనోవాక్య కర్మలు ఈశ్వరునికి అర్పించినట్లయితే నీ జీవన భారం అంతా ఆయన మీద ఉంటుంది. ఈశ్వర చరణారవిందములకు సంపూర్ణ శరణాగతి చెంది ఆత్మస్వరూపై ఉదయం ఎటువంటి ఫిర్యాదు చేయడానికి అవకాశం లేనట్టు పరమశాంతిని పొందుతాడు. అదే పరమ ప్రేమ యొక్క స్వరూపం. అహంకారం దాని మూలమైన హృదయంలో అది లయించుంటే నిజమైన శరణాగతి. బాహ్యకర్మల చేత భగవంతుని వంచలేవు. ఉపాసకునిలో ఎంతవరకు అహంకారం నిగ్రహింపబడిందో, ఎంతవరకు అహంకారం నాశనమైందో చూస్తాడు ఈశ్వరుడు. నేను చేసిన చేయకపోయినా నువ్వు శరణాగతి చెందు, నిశ్చలంగా ఉండు. ఈశ్వరు నుంచి నువ్వు భిన్నమని భావిస్తున్నంత కాలము నువ్వు ప్రార్థించడం న్యాయమే, కానీ నీ భారం అంతా ప్రభువుకి అర్పించి ఆయన విశ్వసించి శరణాగతి చెందడం దానికంటే ఉత్తమం. అప్పుడు ఆయన నీ భుజాలపైన ఉన్న భారాన్ని తీసేసి నువ్వు ఆయనతో ఐక్యమై ఉన్నావనే అనుభవాన్ని నీకు కలిగిస్తాడు. అంటే ఉన్నది ఆయనేనని నీవు తెలుసుకుంటావు. నీ శరణాగతి సంపూర్ణమైతే ఇక నీవు ఏది అడగనవసరం లేదు. నేను నాది అనే తలంపును విడిపించడానికి ప్రయత్నించు. ఏది నీదిగా భావించుకో, అంతా ఆయనదే. తర్వాత మనము చైతన్య అవస్థల గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.